పాడు చేయటం. ఇప్పుడు చాలా మంది ఒక బాధ్యత తీసుకున్నారు క్రైస్తవం మీద. తెలుసా ఆ బాధ్యత తెలుసా? క్రైస్తవులను మట్టి కల్పించాలి, క్రైస్తవాన్ని భూమి మీద లేకుండా చేయాలని, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు లేకుండా చేయాలని బాధ్యత తీసుకున్నారు. మంచిది, వాళ్ళ తీసుకున్నంత బాధ్యత ఎవరికి లేదండి. వాళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారంటే చాలా బాధ్యత తీసుకొని బాధ్యతగా పనిచేస్తున్నారు వారు. దేవుని పిల్లరా, వారు చేసే బాధ్యత కలిగిన పని ఏంటంటే క్రీస్తు యేసు ప్రేమ మీద బురద చల్లటం. మరి వారంత బాధ్యతగా పనిచేస్తుంటే దేవుని పిల్లలమైన మనం ఇంకా ఎంత బాధ్యతగా పనిచేయాలి? నేను చెప్పేది ఏంటంటే మీరు వినండి జాగ్రత్తగా. డిబేట్లు పెట్టుకోవడం కాదు, డిబేట్స్ పెట్టుకోవడం కాదు. మనకు బాధ్యత కలిగిన పని ఏంటంటే ఏకాంతంగా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయటం, ప్రార్థన గదిలో ప్రార్థన చేయటం, దేవుని వాక్యంలో స్థిరపడటం, దేవుని ఆత్మని పొందుకోవటం. నేను చెబుతాను, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి చాలా పని ఉంది. అయినా ఆ యవనస్తుడిని దేవుని ఆరాధించకూడదని, ప్రార్థన చేయకూడదని, ధర్మశాస్త్రం చదవకూడదని ఆయన కొరకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు ఈయనట్లయితే మారడని ఒక శాస్త్రాన్ని రాయించారు. ఏ శాస్త్రం రాయించారు? ఎవరు ఏ దేవుడు కూడా ఆరాధన చేయకూడదు. దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపడం వరకు ఏళ్ల భక్తి జీవితం కూడా ఆపేసుకున్నారు. స్తోత్రం చేద్దామా? ఎవరి జీవితాన్ని ఆపడానికి అర్థం చేసుకోండి. దానియేలు ప్రార్థన జీవితాన్ని, దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపేట వరకు మిగతా వాళ్ళ భక్తి జీవితాన్ని కూడా ఆపేసుకున్నారు. అయితే దానియేలు ప్రార్థన జీవితాన్ని ఆపడం వీళ్ళ తరం కాల, వీళ్ళ వల్ల కాల. దానియేలు ఆజ్ఞ అతిక్రమించల. నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయకుండా జీవించలేను, నా దేవునితో సహవాసం గడపకుండా నేను ఉండలేను. ఇప్పుడు వీళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారు? వీళ్ళు తీసుకున్న బాధ్యత ఏంటంటే ఏ దైవమైనప్పటికీ క్రైస్తవులను మట్టి కనిపించాలి. నానా రకాల మాట్లాడి యేసు ప్రభుని ఎన్ని మాటలు అంటున్నారంటే అనగానే మాటలు అంటున్నారు. కానీ మనకి రోషం పుట్టుకొచ్చి మనం ఇప్పుడు తిరగబడద్దు, ప్రార్థన చేయండి. కొట్టబడితే కొట్టించుకోండి యేసు ప్రేమ ద్వారా. అంత సాక్షులు అయితే పరలోక రాజ్యం వరకు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిఫలం పొందుకుంటాం. వారితో కూడా మనం ఏకీపించి మన నోటితో మనం ఎందుకు అపవిత్రమైపోవాలి? మరి డెబేట్ పెట్టుకోకపోతే ఎక్కడి డెబేట్ పెట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పాలా?